సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. భారతీయులు చాలా హెల్దీగా 100కు పైగా సంవత్సరాలు బతికేటోళ్ళట. కానీ ఇప్పుడు వెరీ మచ్ పాలిష్డ్ సూపర్ వైట్ రైస్ తింటున్నాం. అది చాలా డేంజర్ అంటున్నా. దానివల్ల చాలా మందికి చిన్న ఏజ్ నుంచి, అంటే పసిపిల్లలు 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం. అంటే డయాబెటిస్, ఒబేసిటీ, మళ్ళా రక్తహీనత. మరి ఆ వైట్ రైస్ మనకి ఈరోజు విషం అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది మాట్లాడేటందుకే ఈరోజు నా దగ్గర 2 గెస్ట్లు ఉన్నారు. ముందుగా డాక్టర్ జి కిరణ్ గారు, ఆయన ఫిజిషియన్ అండ్ డయాబెటిస్ కౌన్సిలర్ కన్సల్టెంట్. వి అశ్రిత గారు, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. సో ఇద్దరితో మాట్లాడదాము, వాళ్ళిద్దరే చెప్తారు. మేడం నమస్తే. నమస్తే అండి. సార్ నమస్తే. మేడం ఫస్ట్ మీకు అడుగుతున్నా, మన పూర్వీకులు కూడా మనకు అదే చెప్పారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే ఈరోజు మనం తింటున్నది అన్నం పరబ్రహ్మ స్వరూపమేనా, లేకపోతే జనాలందరూ అనుకుంటున్న విషమా? బియ్యం అన్నది తరతరాలుగా మనం తింటున్న బియ్యంలో చాలా మార్పులు వచ్చేసాయి. మీరన్న అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది ఎప్పటి నుంచో మనకి ట్రెడిషనల్గా వస్తున్న నానుడి. కానీ అప్పటి రైస్కి, అప్పుడు బియ్యానికి, ఇప్పుడు మనం తింటున్న బియ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. అది న్యూట్రిషనల్ పరంగా చాలా వ్యత్యాసం మనకి కనిపిస్తూ ఉంది. సో అప్పుడు మనకి దొరికే రైస్ చాలా వరకు ముడి బియ్యం దొరికేది, అంటే అన్పాలిష్డ్ రైస్. ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ అంటున్నాం. సో అప్పుడు మనకి దొరికే బ్రౌన్ రైస్లో చాలా పోషక విలువలు ఉండేవి. కానీ ఇప్పుడు మనం తింటున్న రైస్లో సూపర్ పాలిష్డ్ వైట్ రైస్ ఏదైతే మనం తింటున్నామో అందులో న్యూట్రియంట్ కంటెంట్ చాలా డిప్లీట్ అయిపోయింది. దానివల్లనే మనం ఇప్పుడు చాలా రకాల క్రానిక్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ క్రానిక్ డిసీజెస్సే ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. అవును, వన్ ఆఫ్ దాట్ ఈస్ డయాబెటీస్. సో సార్, మరి మీకు కూడా యాక్చువల్గా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకున్నంత ఈజీ కాకపోవచ్చు ఈ వేరియేషన్ చూపించడానికి. అదే రైస్ తింటున్నాం, అట్లే పండిస్తున్నారు కదా, పండిస్తున్నారు కానీ దాని తర్వాత పాలిష్ చేస్తున్నారు అనే విషయాన్ని బాగా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది తినడం వల్ల ఇంతకుముందు రాని వ్యాధులు ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి అంటే మీరేం చెప్తారు? టెస్ట్ చేసుకుంటే కామన్గా ఫ్యాటీ లివర్ బయటపడుతుంది. 10లో 7-8 మందికి, ముఖ్యంగా 30 వయసు. ఓకే, మనం బిఎంఐ క్యాల్కులేట్ చేస్తే ఊబకాయం కనపడుతుంది. ముఖ్యంగా పిల్లల్లో, స్త్రీలలో కూడా ఇది చాలా డేంజరస్. ఇంకపోతే మీరు అన్నట్లుగా డయాబెటీస్. ఒకప్పుడు డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ డెఫిషియన్సీ డయాబెటీస్, ఇప్పుడు ఇన్సులిన్ హైపర్ ఇన్సులిమిక్ కండిషన్, హైపర్ ఇన్సులిమిక్ హైపర్గ్లైసిమియా ఇప్పుడు మనం చూస్తున్న కండిషన్. ఓకే, వైటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు, మీరు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ చూడండి, ఐరన్ చూస్తే తక్కువ ఉంటుంది, ఇలాగే అనేకం పెరుగుతూ పోతున్నాయి. అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆహార విధానంలో జరుగుతున్న లోపాలు. 1982కు ముందు 1 కోటి డయాబెటిక్స్ మ్యాక్సిమం ఇండియాలో. బట్ అదే 2014కు వచ్చేతలికే 4 కోట్లు దాటి 5 కోట్ల వరకు చేరారు. 2014 నుంచి 2024కు వచ్చేతలికి ఇది 11 కోట్లు దాటింది. సో ముఖ్యంగా హై కార్బు, హైలీ ప్రాసెస్డ్ కార్బ్స్. ఇప్పుడు చాలాసార్లు మనం మిల్లెట్స్ అన్నీ కూడా మాట్లాడుతున్నాం. అవి కూడా మళ్ళీ మనం పాలిష్ చేసేసామనుకోండి, వాటి విలువలు కూడా పోతాయి. ఓకే మేడం, ఇక్కడ ఏది తిన్నా కూడా మనము క్యాలరీస్ లెక్క పెట్టుకుంటారు చాలామంది, ముఖ్యంగా డైట్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ, రైట్? సో అప్పుడు రైస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 100 grams ఆఫ్ రైస్ తీసుకుంటే, ఇప్పుడు ద సూపర్ పాలిష్డ్ వైట్ రైస్ని ఒక 100 grams తీసుకుంటే క్యాలరీస్ బేస్డ్గా చూసుకుంటే ఎంత, అసలు ఏంటది క్యాలరీస్ ఎట్లా చూసుకోవాలంటారు? అసలు హోల్ గ్రెయిన్ బ్రౌన్ రైస్కి అయితే మనకి 100 grams ఒక 110 కిలో క్యాలరీస్ వస్తాయి. అదే మనం వైట్ రైస్ తీసుకుంటే 100 grams మీకు 130-140 కిలో క్యాలరీస్ వరకు వస్తాయి. మనకి బ్రౌన్ రైస్లో క్యాలరీస్తో పాటు మనం చూడాల్సింది అందులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక గ్రెయిన్కి దాని హస్క్ ఇంటాక్ట్ ఉంటుందో, పైన పొట్టు ఏదైతే ఉంటుందో, అది పొట్టుతో ఉన్న గ్రెయిన్లో మీకు బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. ఎందుకంటే పొట్టులో మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి ఫైబర్ ఉంటుంది. బ్రౌన్ రైస్లో మనకి ఫైబర్ ఉంటుంది. అగైన్ దానికి రీజన్ కూడా హస్క్ అండ్ పొట్టు. సో ఆ పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ మీరు ఎక్కువ తినలేరు. తొందరగా సెటైటీ, కడుపు నిండిపోతుంది తొందరగా. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ప్రీబయోటిక్ కంటెంట్ పెరుగుతుంది. మన స్టమక్లో ఏవైతే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయో ఆ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కూడా ఫైబర్ కావాలి. వైట్ రైస్లో హస్క్ తీసేస్తారు, పాలిష్ చేసినప్పుడు దానిపైన పొట్టు తీసేస్తారు.
పొట్టుతో పాటు అందులో ఉండే బి కాంప్లెక్స్ వైటమిన్స్ పోతాయి, అందులో ఉండే ఫైబర్ వెళ్ళిపోతుంది. సో ఫైబర్ పీచు పదార్థం లేకపోతే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేస్తాం, ఎందుకంటే మనకి ఆ సెటైటీ ఫిల్లింగ్నెస్ అన్నది రాదు. సో దాన్ని బట్టి బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి క్యాలరీసే కాకుండా న్యూట్రియంట్ విధంగా కూడా చాలా వ్యత్యాసం ఉంది. సో సార్ యాక్చువల్గా ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది మేడం చెప్పిన దాని ప్రకారం. అంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, హెల్త్ ఇష్యూస్, చాలా డైజెస్టివ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వీళ్ళు ఆ పొట్టుతో ఉన్న రైస్ని తినలేరు, అరిగించుకోలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా చూసినట్లయితే పొట్టు రైస్తో వచ్చే ప్రాబ్లమ్స్ కంటే కూడా మనం తింటున్న క్వాంటిటీ పెరగటం వల్ల మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ ఆ వండే విధానం, ఒకప్పుడు మనం చూసినట్లయితే మనం కూరలన్నీ కూడా పులుసు రూపంలో ఉండేటివి, ఆల్మోస్ట్ ఆయిల్ ఉండేది కాదు, వాటర్ కంటెంట్ ఎక్కువగా. మీరు సాంబార్ ఎత్తుకోండి, పప్పు ఎత్తుకున్న పలచగా ఉండేది, అండ్ పెరుగు అనేది కాదు మజ్జిగ ఎక్కువ ఉండేది. ఈవెన్ మీరు అప్పట్లో మనకు దంపుడు బియ్యం హస్కున్న పొట్టున్న బియ్యం కాబట్టి ఇంత అన్నం తిన్న పొట్టు నిండేది. ఇప్పుడు సూపర్ పాలిష్డ్ అయింది కాబట్టి మనకి ఇంత అన్నం అంటున్నాం. మనం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడానికి మల్టిపుల్ రీజన్స్, అంతేకాకుండా స్ట్రెస్, నిద్ర తక్కువ ఉండటం, హడావిడి జీవితం, ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్కి ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే మనకు పూర్వీకులు చూసినట్లయితే మన హిందుత్వంలో కావచ్చు లేదా మన భారతదేశంలో అని చెప్పుకోవాలనుకుంటే మన దగ్గరున్న విధానాలన్నీ కూడా అఫ్కోర్స్ రిలీజియస్కి ముడి పెట్టారే కానీ బట్ అవి ఫండమెంటల్గా చూస్తే దే వేర్ కరెక్ట్ ఫర్ ద బాడీ టు వర్క్ ఇన్ ఇట్ ఓన్ వే. ఆ అన్పాలిష్డ్ రైస్ హెల్దీ అనగానే అది తినడానికి చాలామంది అట్లీస్ట్ ఒక 1-2 days, 1 week, 1 month వరకు అయినా కూడా కొంచెం ఇన్స్పిరేషనల్గా ఫీల్ అయ్యి తెచ్చేసుకొని తినేద్దాం అనుకుంటారు. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినొద్దు అని. కరెక్ట్. ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సార్? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే అన్పాలిష్డ్ కావచ్చు, లేకుంటే ఏదైనా మిల్లెట్స్తో చేసినవి జొన్న అన్నం కానీ ఇంకేదైనా అన్నం కానీ అరగకపోవచ్చు. అటువంటిప్పుడు ఏంటంటే క్వాంటిటీ బాగా ఫస్ట్ తగ్గించాలి, అండ్ బాడీకి కొంచెం టైం కూడా ఇవ్వాలి మళ్ళీ అడాప్టివ్కి. రెండోది ఏంటంటే ఆయిల్ కన్సంప్షన్ ఏదైతే ఉంటుందో ఇలాంటి మనం షిఫ్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మనకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నది ఈరోజు ఆయిల్ వినియోగంలో కూడా. ఇప్పుడు ఒక్కసారిగా పాలిష్డ్ రైస్ నుంచి అన్పాలిష్డ్ రైస్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు, తినలేని తనమో లేకపోతే కొంచెమే తినాలి అనుకున్నప్పుడు ఆ మిగతా ఆ ఫుల్నెస్ని ఇంకా దేంతోని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇంకా ఏం కలుపుకొని తినొచ్చు? సో ఇనీషియల్గా ఎప్పుడైనా సరే మనం క్వాంటిటీ తగ్గించినప్పుడు ఆ ఎంప్టీనెస్ అన్న ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మన స్టమక్ అనేది ఒక బెలూన్ లాగా, ఆ బెలూన్లో మనం కొంచెం గాలి తీసేస్తే ఆ ఎంప్టీనెస్ ఉంటుంది. ఎవరికి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా సరే ప్రతి మనిషికి ఈజీగా అరిగేది వెజిటేబుల్స్. సో డైజెస్టివ్ ఇష్యూస్ లేని వాళ్ళకి రా వెజిటేబుల్స్ ట్రై చేయొచ్చు. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఎక్కువ తినలేకపోతున్నాను అంటే ఫస్ట్ యూ స్టార్ట్ విత్ స్టీమ్ కుక్డ్ వెజిటేబుల్స్. ఓకే, స్టీమ్ కుక్డ్ వెజిటేబుల్స్ తింటే ఏంటి అంటే మనకు ఒకలాంటి సెటైటీ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. సో మనం ఓకే కడుపు నిండడం స్టార్ట్ అయిన తర్వాత దెన్ యూ ఈట్ యువర్ దాల్ విత్ రైస్, దెన్ యూ ఈట్ యువర్ కర్డ్ రైస్. సో అట్లాగా మనము సెటైటీ కోసం వెతుక్కుంటున్నప్పుడు వెజిటేబుల్స్ మనకి మంచి హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే మనం కొంచెం తిన్నా సరే మనకి కడుపు నిండిన ఫీలింగ్. రెండోది మనకి NIN నార్మ్స్ ప్రకారము ఆల్మోస్ట్ ఎవ్రీబడి కూడా ఒక 100 grams గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినాలి, 200 grams వెజిటేబుల్స్ తినాలి. ఎంతమంది ఆల్మోస్ట్ 300-400 అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఇన్ ఏ డే ఒక మనిషి 2000 kilocalories తినాల్సిన మనిషి ఒక 400 grams ఆఫ్ వెజిటేబుల్స్ తినచ్చు. కానీ మనం జనరల్గా చూసుకుంటే మన వెజిటేబుల్ కన్జంప్షన్ అంత ఉండదు. సో మనం ఇలాగ స్టీమ్ కుక్డ్ వెజిటేబుల్స్తో తినడం మొదలెడితే ఒకటి సెటైటీ వస్తుంది, రెండు మన వెజిటేబుల్ క్రైటీరియా ఏదైతే ఫుల్ఫిల్ చేయాలో అది చేయగలుగుతాము. కొత్తగా ఇప్పుడు ఏంటి అంటే మీల్ సీక్వెన్సింగ్ అన్నది వచ్చింది. స్పెసిఫిక్గా మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే డయాబెటిక్ పీపుల్ అన్నం తినేటప్పుడు ఏ సీక్వెన్స్లో తింటే బెటర్ అన్నది లేటెస్ట్ రీసెర్చ్. సో ఆ రీసెర్చ్లో కూడా ఫస్ట్ యూ స్టార్ట్ యువర్ మీల్ విత్ వెజిటేబుల్స్. ఓకే, వెజిటేబుల్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ప్రోటీన్ ఆప్షన్ తీసుకుని కార్బోహైడ్రేట్ ఆప్షన్ లాస్ట్ కనుక తీసుకుంటే ఆ మీల్లో 70% ఆఫ్ షుగర్ లెవెల్స్ని తగ్గించవచ్చు అన్నది లేటెస్ట్ స్టడీ. సో మీ దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. మీరిచ్చే కౌన్సిలింగ్లో మీరు వినే ప్రాబ్లమ్స్ ఏంటి సార్ డయాబెటీస్ పేషెంట్స్ దగ్గర నుంచి? ఇప్పుడు నా దగ్గరికి వచ్చేతలకి షుగర్స్ మితిమీరైన వాళ్ళు ఎక్కువగా వస్తారు. అంటే షుగర్స్ ఎక్కువగా అంటే 400, 500, 600, 700 ఇంకా పైగా ఉండింటాయి అన్నమాట. సో అంటే అన్ని ట్రయల్స్ అయిపోయి వచ్చి ఉంటారు.
అప్పుడు చాలా సందర్భాలలో మనకు ఫస్ట్ అనిపించేది ఏంటంటే అరే అక్కడి నుంచి ఉండింటే అసలు ఈజీగా కంట్రోల్ చేసేవాళ్ళం కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఎవరికైతే మందులు లేదా ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ రాసిస్తున్నానో వాళ్ళతో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు వచ్చి ఉంటారు కదా, నేను యాక్చువల్గా వాళ్ళకు కౌన్సిలింగ్ ఎక్కువ చేసేది. నాన్న మీకు కూడా సేమ్ డైటే, ఏమండి ఇది మీ కాఫీ అండి షుగర్ లేకుండా, ఈ కప్పు నాదండి అన్నారనుకోండి, ఆయన అప్పుడు పేషెంట్ అవుతాడు. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏమైపోయిందంటే ఇటీవల ముఖ్యంగా ఈ అడ్వర్టైజ్మెంట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్, అంటే ఫుడ్ అనేది ప్లెజర్లోకి వెళ్ళిపోయాం. అంటే విలువలు మారిపోతున్నాయి. సో మళ్ళీ మన నైతిక విలువలు మనం గుర్తించాలి, మూలం మళ్ళీ అక్కడికే వస్తుంది. అవును. సో మ్యామ్ నిజంగా సార్ చెప్పిన పాయింట్స్ అన్నీ వింటే నాకు అనిపించింది ఏంటంటే ఎవరైతే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ తోడొచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ సరిపడా బెటర్ డైట్ అంటే ఏ విధంగా తినాలి, ముఖ్యంగా డయాబెటీస్ని బేస్ చేసుకొని ఏం తినాలి అంటే ఏం చెప్తారు? డయాబెటీస్ ఎండప్ అవ్వాలంటే దానికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఏదో 2 రోజుల ముందు డయాబెటిక్ అయ్యారు అంటే సమస్య లేదు. సో వాళ్ళకి డయాబెటీస్ ఇవాళ వచ్చిందంటే 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి ఉండొచ్చు. సో అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అన్నది మనం గమనించాల్సిన విషయం. సో నేను డిన్నర్కి రీప్లేస్మెంట్గా ఫ్రూట్ తినేసాను, దిస్ ఈజ్ మై డిన్నర్ అంటారు. కానీ వాళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఫ్రూట్ ఈజ్ అగైన్ ఫ్రక్టోస్ షుగర్. సో ఫ్రూట్ కంటెంట్ని కూడా మనము చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా తినాలి. అండ్ ఎక్కువ తినగలిగినవి ఏంటి అంటే వెజిటేబుల్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్, రకరకాల మినరల్స్ దొరుకుతాయి, మనకి వైటమిన్స్ దొరుకుతాయి. దాంతోపాటు ప్రోటీన్. ఇండియా కార్బోహైడ్రేట్స్లో ఎంత సర్ప్లస్ అయిందో ప్రోటీన్లో అంత డెఫిషియెంట్ అయింది. NIN రూల్స్ ప్రకారం పర్ పర్సన్ 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ కావాలి, కానీ మనకి 0.5 గ్రామ్స్ పర్ కేజీ కూడా దొరకట్లేదు. సో సార్ యాక్చువల్గా మనము పిల్లలకి సంటి పిల్లలుగా 9 నెలల ఆ ఏజ్లోనే అన్నప్రాసన అని చేస్తాం. అన్నప్రాసన అనగానే మళ్ళీ అన్నం అంటే లైక్ రైస్. చాలామంది పెద్దలు చెప్పే మాట ఏంది అని అంటే అది హెల్దీ కాదు, ఇంత సంటి పిల్లగాలకి ఫస్ట్ అదే తినిపిస్తున్నావు, నువ్వు ది మోస్ట్ పాలిష్డ్ రైసే తినిపిస్తున్నావు, అది మంచిది కాదని చెప్తే ఇమీడియట్గా మరి అది ఏదైతే హస్క్తో పాటు అన్పాలిష్డ్ రైస్ ఉంటుందో అది తినిపియాలి అని అంటే వాళ్ళ కడుపు, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఓర్చుకోదు, అరగియదు, వాళ్ళకి ఆ శక్తి ఉండదు అని పెద్దలు చెప్తారు. మనం సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది. మీరు బీయింగ్ అ డాక్టర్ ఏం చెప్తారు? అంటే లైక్ 200 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు అనుకోండి, అప్పుడు మరి ఏం పెట్టాం అన్నప్రాసం, అప్పుడు పిల్లలకి అప్పుడు దొరికిందేగా, వాళ్ళకి ఏ గింజలు దొరికాయో అది అన్నం అయితే అన్నం, దంపుడు బియ్యం అయితే దంపుడు బియ్యం, జొన్న అన్నం అయితే జొన్న అన్నం, రాగన్నం అయితే రాగన్నం, ఏది దొరికాయో వాళ్ళు ఆ రోజు అదే కదా పెట్టగలిగే వాళ్ళు. మీరు అన్పాలిష్డ్ రైస్ పెట్టాలనుకున్నా కూడా మంచిగా మెత్తగా నానబెట్టి ఉడకబెట్టి పెడితే తక్కువ మోతాదులో పెట్టండి, ఖచ్చితంగా అరుగుతుంది. సో చిన్నప్పుడే పిల్లలకి అన్ని రకాల ఆహారాలు మనం పరిచయం పెట్టినప్పుడే పెద్ద అయిన తర్వాత అరుగుదల సమస్యలు సగం రాకుండా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఈరోజు మనం వాటన్నిటిని చిన్న పిల్లకాయలకి ఫంక్షన్ అంటే చాలు మనం బర్గర్లు, ఫ్రైడ్లు మనము వీటిలోకి వెళ్ళిపోతున్నాం, ఏదైతే మనవి కావు. కాబట్టి ఈజీ విధానం కాకుండా కొంచెం కష్టమైనా సరే సరి అయిన విధానానికి వెళ్దాము. రైస్ ఆర్ గ్రెయిన్స్ ఎనీథింగ్ అన్పాలిష్డ్ తీసుకుని తినాలి అంటే అది అలవాటు చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఏదైతే ఇందులే పిండి కొట్టేద్దాం, దోశ వేసేసుకుందాం, లేకపోతే పిండి కొట్టి ఇడ్లీ చేసేసుకుందాం, లేకపోతే ఉప్మా చేసేసుకుందాం రవ్వ కొట్టి. ఇస్ దిస్ అ రైట్ ప్రాసెస్? తినొచ్చా ఇట్లా? ఏ గ్రెయిన్కైనా గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక గ్రెయిన్ తిన్నప్పుడు అది మన శరీరంలో ఎంతవరకు షుగర్ పెంచుతోంది అన్నది దాని క్రైటీరియా బేసిస్ మీద మీరు ఆ గ్రెయిన్ని ఎలా తింటున్నారు అన్నది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చి వైట్ రైస్, పాలిష్డ్ వైట్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 72 to 74. వేరేస్ బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ హోల్ బ్రౌన్ రైస్కి వచ్చి 52 to 55 ఉంటుంది. సో బ్రౌన్ రైస్ ఈజ్ అ లో గ్లైసెమిక్ ఇండెక్స్. సో మనం ఎప్పుడైనా సరే గ్రెయిన్ తీసుకున్నప్పుడు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న గ్రెయిన్సే తీసుకోవాలి. ఓకే. సో ఒక గ్రెయిన్ని మనము ఫ్లోర్ రూపంగా మారిస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. చాలామంది చూస్తే నేను రాగి జావ తాగుతున్నా, జొన్న జావ తాగుతున్నా, సో జావ తాగితే షుగర్స్ పెరుగుతాయి, బికాస్ మీరు ఫ్లోర్ని జావ రూపంలో చేస్తున్నారు కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది దాన్ని. అదే మీరు ఒక గ్రెయిన్ని హోల్ గ్రెయిన్ రూపంలో అంటే కిచిడీ లాగానో లేకపోతే రైస్ లాగానో కుక్ చేసుకుంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సో ఒక హోల్ ప్లేట్ని కన్సిడర్ చేస్తే డెఫినెట్గా మన ప్లేట్ యొక్క ఓవరాల్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండాలి. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హోల్ గ్రెయిన్స్ తినలేరు లేదా పల్సెస్ డైజెస్ట్ చేసుకోలేరు.
వాళ్ళు ఎలా గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించుకుంటారు? సో వాళ్ళు ఏంటి అంటే వైట్ రైస్ తింటున్నా సరే ఆ వైట్ రైస్లో పైన నిమ్మకాయ పిండుకున్న గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అండ్ ఈ వైట్ రైస్తో పాటు ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఎనీ నట్ బేస్డ్ పౌడర్, అంటే మనం మునగాకు పీనట్స్ కలిపి పౌడర్ వేసి జల్లుకున్నా సరే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ రైస్ అనేది తగ్గుతుంది. మోర్ ఓవర్ రైస్ని మనం డెఫినెట్గా ఎప్పుడు ఉత్తన్నం తినం కదండి, దాన్ని మనం ఏదో ఒక సాంబారో పప్పో కూరతో కంపెనీ చేస్తాం. సో అప్పుడు మనం వైట్ రైస్ క్వాంటిటీ తగ్గించి ఏవైతే మనం సైడ్స్ వేసుకుంటున్నామో వాటి క్వాంటిటీ పెంచుకుంటే ఆటోమేటిక్గా హోల్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ద మీల్ విల్ కమ్ డౌన్. సో వెన్ యూఆర్ మనం ఎప్పుడైనా ఏదైనా గ్రెయిన్ని తినడానికి ఆలోచిస్తుంటే అది ఏ రూపంలో తింటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ తింటున్నారు, ఇడ్లీకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మనం దాన్ని సాంబార్తోనూ పీనట్ చట్నీతోనూ అండ్ దాంతోపాటు కొన్ని స్ప్రౌట్స్ తింటేనో ఆ ఇడ్లీలో వండేటప్పుడు వెజిటేబుల్స్ వేసుకుంటేనో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ద ఇడ్లీ విల్ కమ్ డౌన్. సో చాలా మంచి పాయింట్స్ చెప్పారు మేడం మీరు. చాలా వాల్యుబుల్ టైం అండ్ చాలా యూస్ఫుల్ పాయింట్స్ ఇవి. ఇప్పుడు నిజంగా సమాజానికి కావాల్సిన పాయింట్స్.